తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎన్టీవీ కథనంపై కొత్త పలుకు వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే ఈ వ్యవహారంలో రాధాకృష్ణ చెప్పిందే నిజమా, బొగ్గు కోసమే ఈ బాగోతమంతా జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇవన్నీ కేవలం బురద కథనాలా లేక నిజాలా? ఇందులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? ఎన్టీవీ కథనం వెనుక రాధాకృష్ణ క్లారిటీ వెనుక ఉన్న నిజం ఏమిటి? నైవీ టెండర్ల రద్దు చూస్తుంటే రాధాకృష్ణ చెప్పిందే నిజమని అర్థమవుతోందని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. మీడియా కథనాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైనీ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ను రద్దు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే కొత్తగా టెండర్లు పిలవాలని స్పష్టం చేసింది. అసలు నిబంధనలు విధించింది సింగరేణి బోర్డే అని, ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి భట్టి తేల్చి చెప్పారు. ఇంత తతంగం జరిగిన తర్వాత ఇప్పుడు రేవంత్ ఏం చేస్తారు? ఇద్దరు మంత్రుల్లో ఎవరిపై చర్యలు తీసుకుంటారు? దీనికి తోడు మీడియా సంస్థల బురద కథనాలు. ఉన్నతాధికారులు మంత్రులపై ఇలాంటివి వ్యాపిస్తే ఖచ్చితంగా పరిపాలన మీద ప్రభావం పడుతుంది. ఎన్టీవీ కథనం వల్ల నైనీ వ్యవహారం కూడా తెరపైకొచ్చింది. ఇప్పుడు రేవంత్ టెండర్లు రద్దు చేసి నిబంధనలు మొత్తం పక్కన పెట్టి పారదర్శకంగా వ్యవహరించి అన్ని అర్హతలు ఉన్న కంపెనీకి బొగ్గు తవ్వకాలు దక్కేలా చూడాలని డిమాండ్ వచ్చేలా చేశారు. అసలు టెండర్లు రద్దు చేశారు అంటే రాధాకృష్ణ మాటలు నిజమే అనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నిప్పు లేనిదే పొగరాదు. ప్రభుత్వం వెంటనే టెండర్లు రద్దు చేయడం, మీడియా కథనాలపై ప్రభుత్వ స్పందన లేకపోవడం చూస్తే బొగ్గు తవ్వకాల కోసమే అనేది స్పష్టమవుతోంది. మీడియా వ్యక్తిత్వ హననం చేయడం, దానిపై ప్రభుత్వ పెద్దలు చూసి చూడనట్లు వ్యవహరించాలి అనడం ఈ మొత్తం వ్యవహారంలో స్వలాభం మాత్రమే కనిపిస్తోంది. సమస్య తమ వరకు వచ్చినప్పుడు నొప్పి అర్థమవుతుంది కాబట్టి పత్రికా స్వేచ్ఛ, పిట్టకథలు, కట్టుకథలు అనేవి బయటకొస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఆర్టికల్లో నిష్పక్షపాత సమాచారం కంటే వ్యక్తిగత అభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జర్నలిజం అన్ని కోణాలు చూపాలి. రాధాకృష్ణ చెప్పినట్లు నైనీ టెండర్ కోసమే అయితే మరి ఇప్పటివరకు రాధాకృష్ణ ఈ వార్తను బయటపెట్టలేదు. కొత్త పలుకు కథనంలో చెప్పినట్లు కేసీఆర్ హయాంలో మొదలైన అంశం ఇప్పుడు క్లారిటీతో చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఒక్కసారిగా ఎన్టీవీని టార్గెట్ చేస్తూ రాధాకృష్ణ చేసిందేమిటి? ఎవరి స్వార్థం కోసం వారు కథనాలు రాస్తూ అవి కాస్త బెడిసి కొట్టగానే బురద చల్లుతూ చివరికి చెప్పే ఒకే ఒక్క మాట పత్రికా స్వేచ్ఛ. నిజంగా పత్రికా స్వేచ్ఛను వినియోగించాలనుకుంటే వార్తలు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిస్వార్థంగా చెప్పాలని సీనియర్ జర్నలిస్టులు, విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.